హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జామ్ జామ్ గులాబ్ జామ్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం కింద లింక్ ఇచ్చాను. ఫస్ట్ పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి. ఇలా గులాబ్ జామున్ పిండి మొత్తం రౌండ్ రౌండ్ బాల్స్ గా చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్ని ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జామున్స్ షుగర్ సిరప్ లో యాడ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ కంపల్సరీ లైట్ హీట్ ఉండేలా చూసుకోండి. కంప్లీట్ గా కూల్ డౌన్ అయ్యింది అనిపిస్తే లో ఫ్లేమ్ లో రీహీట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్ లో యాడ్ చేసి షుగర్ సిరప్ అన్ని గులాబ్ జామున్స్ కి పట్టే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గులాబ్ జామున్స్ అన్ని కూల్ డౌన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చిల్డ్ గా సర్వ్ చేసుకున్నాను. ఇలా చిల్డ్ గా గులాబ్ జామ్ తింటుంటే నార్మల్ టేస్ట్ కంటే డబుల్ టేస్టీతో ఉంటుంది. మీరు ట్రై చేయండి.